బీసీ రిజర్వేషన్ల బిల్లుపై సీఎం రేవంత్ సర్కార్కి ఊరట లభించింది. బీసీ జీవోపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. సదరు పిటిషనర్ దాఖలు చేసినటువంటి పిటిషన్ని డిస్మిస్ చేసి పడేసింది. ఇక హైకోర్టులో తేల్చుకోవాలంది సుప్రీంకోర్టు. అక్కడ విచారణ పెండింగ్లో ఉండగా ఇక్కడ దేనికంటూ కూడా సుప్రీం ప్రశ్నించింది. ఈ మొత్తంగా వంగ గోపాలరెడ్డి వేసినటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. మొత్తానికి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యాన ఇక హైకోర్టు నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 8న హైకోర్టులో సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చినటువంటి బీసీ జీవోపై విచారణ జరగబోతోంది. తెలంగాణ హైకోర్టు నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బీసీలకు 42% రిజర్వేషన్ల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరినటువంటి విషయం తెలిసిందే. రాష్ట్ర హైకోర్టు ఇటీవల ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ వంగ గోపాలరెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ విచారణ కూడా ప్రారంభించింది. వంగ గోపాలరెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నట్లుగా రాష్ట్రంలో 50% మించి రిజర్వేషన్లు అమలు చేయడం ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి విరుద్ధమంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది.